హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మా బిడ్డలకు వివాహాలు చేయాలనుకుంటున్నాము, ప్రయత్నాలు చేస్తున్నాము. లేక నా కొరకు మా తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అన్నవాళ్ళు ఇక్కడ ఎవరు ఉంటే ఒకసారి చేసి చూపిస్తారా? ప్రస్తుత దినాలలో వివాహ విషయాలలో చాలామంది సరైన అవగాహన చేయలేక, సరైన తీర్మానాలు చేయలేక, దేవుని చిత్తాన్ని ఎరగలేక ఇబ్బంది పడుతున్నారు. మ్యారేజెస్ సెట్ అవటం లేదే, సమకూడటం లేదే అని బాధపడుతున్నారు. చాలా చోట్లకు నేను వెళ్ళినప్పుడు చాలామంది చెప్పే ప్రార్థనా భారాల్లో ఒక ముఖ్యమైన ప్రార్థనా భారం ఏంటంటే, మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, సరైన అమ్మాయి దొరకటం లేదు. అదొకటే అయితే పర్వాలేదు. మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, యోగ్యమైన అబ్బాయి దొరకటం లేదు. ఇలాంటి ఒక మీటింగ్లోనే అబ్బాయికి పెళ్లి చేయాలనుకునే తల్లిదండ్రులు ఉన్నారు, అమ్మాయికి పెళ్లి చేయాలనే తల్లిదండ్రులు ఉన్నారు. విశ్వాసుల మధ్యలోనే విశ్వాసైన అబ్బాయి కావాలి, విశ్వాసపరురాలైన అమ్మాయి కావాలి అని ఎతికే వాళ్ళు చాలామంది, ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు. కానీ కనుగొనలేకపోతున్నారు. లోకరీతిగా మ్యాట్రిమోనియమ్స్ ఇప్పుడు చాలా వచ్చేసాయి. దాంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఇదేమన్నా జాబా? పెళ్ళంటే ఉద్యోగమా? 2 years కాంట్రాక్టా? చెప్పండి. జాబుకు 2 years కాంట్రాక్ట్ చేసుకుంటారు, రాసుకుంటాడు. లేకపోతే వీసా 2 yearsకి వీసా ఇస్తారు. కానీ పెళ్ళి 100 ఏళ్ల పంట అనేవాళ్ళు పెద్దలు. జీవితకాలం అంతా కలిసి జీవించవలసిన అతి ప్రాముఖ్యమైన ఘట్టం. సాధారణ ఒక నానుడు ఉంది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. బైబిల్ చెప్తుంది వివాహము అన్ని విషయములలో ఘనమైనది, బరువైనది, గొప్పది, పవిత్రమైనది, శ్రేష్టమైనది. వివాహము అనేది మనుష్యుడు ఏర్పాటు చేసుకుంది కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటైన సహకారిగా ఉండడానికి స్త్రీని చేసి మొదటి వివాహాన్ని చేసిన వివాహకర్త ఎవరు? సృష్టిని, సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త. వివాహం ఒక వ్యక్తి జీవితంలో ఫలభరితమైనదిగా చేస్తుంది. అదే వివాహంలో తప్పటడుగేస్తే గందరగోళంగా మారుతుంది. దిద్దుకోలేని తప్పేదైనా ఉందంటే అది దేవుని చిత్తానికి బయట చేసుకున్న వివాహం. అందుకనే అన్ని విషయములలో ఘనమైన వివాహ విషయంలో అతి ప్రాముఖ్యత వహించాలి. మనకు ఒక బెస్ట్ వివాహము, దేవుని చిత్తములో జరిగే వివాహము ఎలా ఉంటుంది అన్నప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వివాహాన్ని గుర్తు చేసుకోవాలి. ఇస్సాకు మంచి అందమైన యవ్వనుడు, యవ్వన దశకు వచ్చాడు. అకస్మాత్తుగా ఇస్సాకు తల్లి అయిన శారా మరణించింది. ఆ ఇంట్లో అబ్రహాము, ఇస్సాకులు మాత్రమే ఉన్నారు, స్త్రీ లేదు. ఒక ఇంటికి ఇల్లాలు చాలా ముఖ్యం. ఇంటిలో వనిత ఎంతో అవసరం. ఇంటిలో ఒక స్త్రీ ఉంటే ఆ ఇంటికి అందం, అది దేవుని ఉద్దేశం. అప్పుడు ఆ కొరత కనపడింది అబ్రహాముకి. శారా లేదు అని తెలిసినప్పుడు తన కుమారుడికి వివాహం చేయాలి అనే ఆలోచన వచ్చింది. మన బిడ్డలు ఎదుగుతున్నప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత పిల్లలకు పెళ్లి చేయాలని చాలామంది తల్లిదండ్రులు ఆశిస్తుంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు అలా ఆలోచన చేయరు. వయసు అయిపోయింది కాబట్టి చేసేద్దామంటారు అంతే. వయసు వచ్చింది కాబట్టి అబ్బాయికి పెళ్లి చేసేయాలి, అమ్మాయికి పెళ్లి చేసేయాలి అని ఆలోచిస్తున్నారే కానీ వారు కుటుంబంగా వారి కుటుంబాన్ని కట్టుకోగలరా? భార్యను పోషించగలరా? భర్తతో అణుకువగా మలుచుకొని కుటుంబం కట్టుకోగలదా? ఆ రీతిగా నా కుమార్తెను పెంచానా, ఆ రీతిగా నా కుమారుడిని సిద్ధపరిచానా అన్న ఆలోచన లేకుండా
ఒక అజాగ్రత్తపరుడైన, నిర్లక్ష్యపరుడైన, బాధ్యతారహితంగా ఉన్న స్త్రీకి కానీ పురుషుడికి కానీ వివాహం చేయటం అనే ఆలోచన సరైనది కాదు. వారిని మరింత భారంలోనికి తోసివేయటమే తప్ప, నీవు మరిన్ని సమస్యల్లోనికి చిక్కుకోవటమే తప్ప, నీ బిడ్డను నీవు వివాహమునకు తగినట్టుగా పెంచకుండా వారికి వయసు వచ్చిందనో, మరేదో కలిసి వచ్చిందనో, మరేదో కారణం పెట్టుకొని పెళ్లి చేయటం అనేది దేవుని ఉద్దేశం కాదు. అబ్రహాము వివాహం చేయాల్సి వచ్చినప్పుడు కుమారుడికి తను వెళ్ళలేదండి. ఎవరిని పంపించాడు తెలుసా? తన ప్రధాన సేవకుడిని పంపించాడు. ఆ ఎలియాజరు ప్రార్థనాపరుడు నా కుమారుడికి వివాహానికి వ్యక్తిని తీసుకురావాలని ప్రార్థనాపరుడికి అప్పచెప్పారు. పెళ్ళిళ్ళ పేరయ్య కాదు, మ్యాట్రిమోనీ వాళ్ళకి కాదు. దేవుని మందిరంలో దేవుని సేవకులకి చెప్పండి, దేవుని సన్నిధిలో మీరు ఈ విషయం పెట్టి ప్రార్థించండి. ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు ఎలా పడి ప్రార్థన చేస్తారో, ఉద్యోగం కావాలన్నప్పుడు ఎలాగ దేవుణ్ణి వేడుకుంటారో, మరణాపాయంలో ఉన్నప్పుడు ఒక బిడ్డ కోసం యాక్సిడెంట్ అయినప్పుడు అయ్యా కాపాడయ్యా రోధిస్తారో, పెళ్లి విషయం వచ్చేటప్పటికి అంతకంటే సీరియస్గా తీసుకోండి. ఆ విషయాన్ని అంతకంటే ఎక్కువ దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఇక్కడున్న మా యవ్వనస్తుల్ని కాపాడు తండ్రి, యవ్వన బిడ్డల్ని కాపాడు నాయన. చిన్నప్పటి నుంచి కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మీద తిరగబడి శాపం పాలవ్వక తండ్రి, తండ్రిని తల్లిని దూషించక తండ్రి, దేవుడిని ప్రేమించి తండ్రి తన వివాహం నీ చిత్తంలో జరగాలని తీర్మానించుకోవడానికి సహాయము దయచేయి. ప్రతి విధమైన తప్పైన ఎఫెక్షన్స్ నుంచి యవ్వన బిడ్డలను నజరుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయించున్నాము నాయన. ఆ ఫోన్ ఫెలోషిప్ నుంచి తప్పించిన ఆయన, ఆ ఫోన్ ప్రేమల నుంచి విడిపించిన ఆయన, ఆ ఫేస్బుక్లు యూట్యూబ్ల ప్రేమ నుంచి తప్పించిన ఆయన. నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ తండ్రి, నిస్వార్థమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ కుటుంబంలో ఉండినట్లుగా నీ చిత్తములో వివాహాలు జరగడానికి సహాయము చేయి. నీ సన్నిధిలో ప్రార్థించుటకు, దీవించబడుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి, మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగ్లు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తముతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలను అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.
విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.